ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మీరు ఫాలో అవుతూ ఉంటారు, చూసే ఉంటారు వీడియోస్. ఒక ట్రావెలర్గా చాలా మంది ఫాలోవర్స్ని సంపాదించుకున్నాడు. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవడం, అక్కడ జరిగేటటువంటి సిచ్యువేషన్స్ కానీ అక్కడ ఎలా ఉంటాయి పరిస్థితులు ఇవన్నీ చెప్పడం, ఆ విషయంలో చాలా దిట్ట. మరి ఇప్పుడు గత ఒక వారం రోజులు చూసుకుంటే చాలా ఒక ట్రెండ్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేయడం జరిగింది. చాలామంది ఫాలోవర్స్ అంతా కూడా బ్యాక్ వెళ్ళిపోయారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. వీటన్నిటిని బట్టి ఆయన ఒక మెసేజ్ కూడా ట్వీట్ చేశాడు, వీడియోగా పెట్టడం కూడా జరిగింది. మీరు ఏమైనా చేయండి, నా ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే నాకేమైంది, నాకేం ప్రాబ్లం కాదు, నేను కాల్ తీసేసినా చేయి తీసేసినా నేను నడుచుకుంటూ కూడా వెళ్ళి చేసేస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే మిమ్మల్ని అడిగితే అసలు ఏంటంటారు, ఎంతవరకు ఆయన చేసేది కరెక్ట్ అంటారు? మరి బ్యాన్ చేయడం అనేది ఇదంతా కూడా కరెక్టేనా కాదా? అంటే వ్యక్తులు ఒకసారి కొంచెం పేరు ప్రఖ్యాతి వచ్చిన తర్వాత అహంకారం పెరుగుతుంది, బలుపు పెరుగుతుంది. దాంతో సమాజాన్ని లెక్క చేయకపోవడం, తనకు ఎంత దోస్తే అంత మాట్లాడడం, ఎయిటి వాళ్ళని చాలా తక్కువగా తోలనాడడం, రకరకాల పద్ధతుల లోపల వాళ్ళు తమలోని వికారాన్ని బయట పెట్టుకుంటూ ఉంటారు. ఈ అన్వేషణ అనేవాడు కూడా అదే రకంగా నా అన్వేషణ అనేటువంటి దాంతో మొదలుపెట్టి ట్రావెలర్గా రకరకాల ప్రదేశాలని, ప్రపంచంలో అనేక రకాల ప్రదేశాలను విజిట్ చేసుకుంటూ, అనేక దేశాలను విజిట్ చేసుకుంటూ, అక్కడ ఉన్నటువంటి వింతల్ని, విశేషాల్ని తనదైన శైలిలో చెప్పుకుంటూ లక్షలాది మందిని ఆకర్షించుకుంటూ, యూట్యూబ్ లో అతను పోస్ట్ చేసేటువంటి వీడియోలకు విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటూ, ఇన్స్టాగ్రామ్ లో కూడా 1,08,000 మంది, దాదాపుగా లక్షలాది మంది ఫాలోవర్స్ ని సంపాదించుకుంటూ ఇలా మంచి క్రేజ్ సంపాదించుకుంటారు. ఈ క్రేజ్ సంపాదించుకుంటున్న తరుణంలో అతనిలో పెరిగిన అహంకారానికి గుర్తుగా హిందూ దేవుళ్ళని చాలా చులకనగా మాట్లాడడం, ఒక రకంగా తక్కువ చేసి మాట్లాడడం, తిట్టడం లాంటివి ప్రారంభించారు. అది చూసిన తర్వాత కొంతమందిలో అతనికి మీద ఒక రకమైన అసహ్యం అనేది ప్రారంభమైంది. ఆ తర్వాత ఆడవాళ్లు చేసుకునేటువంటి అలంకరణ, వస్త్రాల గురించి కూడా తను అపహాస్యం చేసుకుంటూ మాట్లాడడం మొదలుపెట్టాడు. అది మహిళల్లో చాలా మంది కోపాన్ని తెప్పించింది. ఇది ఎక్కడి దాకా వెళ్ళిందంటే హైదరాబాద్లో ముఖ్యంగా ఒక భారతీయ మహిళ, ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇతని మీద ప్రత్యేకంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిసిఎస్లో కంప్లైంట్ బుక్ చేశారు. దాని ఫలితంగా ఇన్స్టాగ్రామ్లో అతని అకౌంట్ను క్లోజ్ చేయమని చెప్పి మెటా వాళ్ళకి సిసిఎస్ వాళ్ళు స్వయంగా అతని మీద కేసు బుక్ చేస్తూ ఆ కేసు సంబంధించిన వివరాలను కూడా వాళ్ళకి పంపించారు. దాంతో వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లోపల ఆ అకౌంట్ని క్లోజ్ చేశారు, బ్లాక్ చేసేసారు. ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ బ్లాక్ చేస్తే సహజంగా బుద్ధి తెచ్చుకొని ఇప్పటి నుంచైనా నేను బుద్ధిగా ఉండాలి అనే భావన రావాలి. కానీ మరీ వెర్రిగా అతను ఏంటి మాట్లాడటం మొదలుపెట్టాడంటే పోలీసుల్ని బత్తాయిలని పిలవడం. బత్తాయిలారా నన్ను ఏం చేస్తారా మీరు? ఒక ఇన్స్టాగ్రామ్ని తీసేయగలిగారు, నాకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, నెలకు 8 లక్షలు 9 లక్షల రూపాయలు నేను యూట్యూబ్లో సంపాదించుకుంటున్నాను, నాకు 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, బుర్ర ఉంది, ఇవన్నీ నేను యూట్యూబ్ ఛానల్స్గా, ఇన్స్టాగ్రామ్గా నేను భావిస్తాను, నా బుర్రతో ఏదైనా నేను చేస్తాను, మీరు ఒకటి తీసేస్తే నేను ఒక చేయి తీసేసారు, ఇంకో చేయితో నేను ఏదైనా సాధించగలుగుతాను, కాలు తీసేస్తే ఇంకో కాలుతో చేస్తాను, 2 కాళ్ళు తీసేసినా 2 చేతులు తీసేసినా నా బుర్రతో చేస్తానని ఈ రకంగా ప్రగల్భాలు పలకడం ప్రారంభం. ఒకప్పుడు అతను అభిమానించినట్టు అభిమానులే మెల్లమెల్లగా తగ్గిపోవడం ప్రారంభించి, అంటే అన్వేష్ లాంటి ముందు మేధావిగా కనిపించిన వ్యక్తి, ట్రావెలర్లో చాలా మంది ట్రావెలర్స్ ఉన్నప్పటికీ ఒక దేశాన్ని గురించి, వింతైన ప్రదేశాల గురించి అట్రాక్టివ్గా చూడని వాళ్ళు కూడా చూడాలనిపించేంతగా ఆసక్తి కలిగేటట్టుగా మాట్లాడగలిగేటువంటి తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి వీటన్నిటి వల్ల మంచి ఫాలోవర్స్ని సంపాదించుకొని యూట్యూబ్ ఛానల్స్లో 9 లక్షలు సంపాదించడం నెలకంటే అంత సులభమైన విషయం కాదు. అంటే ఎంతమంది చూస్తే, కస్టమర్స్ చూస్తే అతనికి 9 లక్షలు వస్తాయని మనం ఆలోచించి అర్థం చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా అతనికి అంతమంది ఫాలోవర్స్ చేయడం అనేది మామూలు విషయం కాదు. కానీ అతని ప్రవర్తన రోజు రోజుకి జుభిక్షాకరంగా ఉండటం వల్ల జనం తగ్గిపోతున్నారు. చివరికి యూట్యూబ్ ఛానల్స్ కూడా బ్యాన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు భారతదేశంలో కూడా యూట్యూబ్ సంబంధించినటువంటి, అంటే ఈ రకమైనటువంటి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి చట్టం ఈ మధ్యనే మనకు పార్లమెంట్లో పాస్ అయింది. ఎవరైనా ఏదైనా కంప్లైంట్ ఫైల్ చేసినట్టయితే అది జెన్యూన్ అని నిర్ధారణకు ఎంచుకున్న తర్వాత 3 గంటల లోపలనే మొత్తం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోవాలి, వితిన్ 3 hours. సో అలాంటి ప్రమాదం ఇప్పుడు పొంచి ఉంది. ఇంత ముందులాగా నా ఇష్టం వచ్చినట్టు నేను ఏది పడితే అది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, లేకపోతే నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తానని చెప్పి అనుకునేట్టు వాళ్ళు అవుతున్నారో అలాంటి వాళ్ళందరికీ భారతదేశంలో కొత్తగా వచ్చిన చట్టం ఒక చండ్రకోడలాగా జరిపించేట్టు పరిస్థితి ఏర్పడింది. ఏవి పడితే అది మాట్లాడతాం, దేని పడితే అది చూపిస్తాం, ఏది పడితే అది మేము పెడతాం అనేటువంటి వాళ్ళకి అది చెడ్డదై, లేక అది సమాజం దృష్టి లోపల సమాజానికి హితవు కాంది, సమాజానికి చెరుపు చేసేటువంటి ఏదైనా ఉంది అనుకున్నట్టయితే, కంప్లైంట్ దాని మీద వచ్చినట్టయితే, ఆ కంప్లైంట్ జెన్యూన్ అనిపించినట్టయితే, ఆ వచ్చినట్టు దాన్ని పరిశీలన చేసిన తర్వాత నిజంగానే చెప్పిన ప్రకారంగానే ఆ పోస్టింగ్ సరియది కాదు అని నిర్ధారణకు వస్తే 3 గంటల లోపల దాన్ని మొత్తం టోటల్ సోషల్ మీడియా నుంచి, అది యూట్యూబ్ అయినా కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మరి ఇంకేదైనా సరే అన్ని పోస్టుల నుంచి బయటికి తీసిపారేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అన్వేషణలో ఇప్పటికైనా మార్పు రాకపోతే
ఇదే రకమైనటువంటి పరిస్థితి అతనికి కంటిన్యూ చేసినట్టయితే అతనికి యూట్యూబ్ కూడా బంద్ అయిపోతుంది. యూట్యూబ్ ఛానల్ బంద్ అయిపోయిన తర్వాత చూసేవాడు ఎవడు ఉండడు. అప్పుడు కాళ్ళు చేతులు పొట్ట అన్నీ ఉన్నా కూడా చివరికి ఆదాయం లేకపోతే మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వచ్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ కొంతమంది అంటున్నారు సార్, ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్వేష్కి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇదంతా ఏంటంటే జనం నుంచి వచ్చింది ఈ కాన్ఫిడెన్స్ అంతా. మనిషికి అహంకారం అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే తనను పొగిడేటువంటి మనుషులు, తనకు కావాల్సినంత డబ్బు 9 లక్షల రూపాయలు ఏం చేస్తే వస్తుంది ఎవ్రీ మంత్. ఒక ఐటీ ఎంప్లాయీ కూడా రాదు కదా, ఓ పెద్ద పెద్ద ఎండీలకి సీఎంఓలకు కూడా రాదు కదా. అంత డబ్బు సంపాదిస్తున్నప్పుడు ప్లస్ దానికి తగ్గట్టుగా ఇన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉండటం వల్ల కూడా ఏమవుతుందంటే అహంకారం బాగా పెరిగిపోయింది. ఒకసారి యూట్యూబ్ ఛానల్స్ క్లోజ్ అయిపోయి ఆదాయం మొత్తం పడిపోయి తనని ఎవరు కూడా పొగిడేవాళ్ళు లేకపోతే ఏమైపోతాడు? ఇది మామూలు మనిషి. ఆఫ్టర్ ఆల్ ఎంతసేపు ఒక మనిషి ఎదగడానికి ఎంత టైం పడుతుందో అతను డౌన్ అవడానికి అంతకన్నా చాలా తక్కువ టైం పడుతుంది. ఎదగడానికి చాలా టైం పడుతుంది, కానీ పడిపోవడానికి విత్ ఇన్ సెకండ్స్ లో విత్ ఇన్ మినిట్స్ లో పడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏ మనిషి కూడా అహంకారపూరితంగా సాగినంత కాలం తనంత వాడు లేడని, సాగకపోతే ఊరికే చతికిలబడ్డాడని ఆ రోజుల్లో ఎప్పుడో చెప్పారు. మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా అని అప్పట్లో ఎప్పుడో చెప్పినటువంటి విషయం ఇది. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే తనకు డబ్బు వచ్చినప్పుడు లేక పేరు వచ్చినప్పుడు ప్రజల నుంచి చాలా అతన్ని పొగడతలు వచ్చినప్పుడు అప్పుడే మనిషి చాలా జాగ్రత్తగా ఉండి ఒదిగి ఉండటం, ఎదిగినప్పుడే ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. ఆ ఒదుగుదల లేనటువంటి వ్యక్తి పడిపోతాడు, చివరికి దేనికి పనికి రాకుండా పోతాడు. థ్యాంక్ యూ సార్.